ఈరోజు మనం మన శరీర భాగాలతో ఏ ఏ పనులు చేస్తామో చూద్దాం. ఓకేనా? మీకు తెలుసా ఏమేం పనులు చేస్తామో? అయితే మీరే చెప్పండి. ఓకే. అఖిలాలి, కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. వెరీ గుడ్, కూర్చో. తేజ, చెవులతో ఏం చేస్తాం? చెవులతో ఏం చేస్తాం? వింటాం. వెరీ గుడ్, కూర్చో. నితిన్ లే, ముక్కుతో ఏం చేస్తాం? వాసన చూస్తాం. వెరీ గుడ్. లక్ష్మీ ప్రసన్న, నోటితో ఏం చేస్తాం? మాట్లాడతాం. ఇంకా తింటాం. వెరీ గుడ్, కూర్చో. శివబాలాజీ, నువ్వు చెప్పు. కాళ్ళతో నడుస్తావు. నేను అడగలే ఇంకా క్వశ్చన్. కాళ్ళతో నడుస్తావు. వెరీ గుడ్. నోక్షిత, చేతులతో ఏం చేస్తాం? పనులు చేస్తాం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. ఇప్పుడు మనం మొన్న చిన్న బాక్స్ లాగా ఉండే ఐటమ్స్ తెలుసుకున్నాం. ఈరోజు పెద్ద పొడవుగా ఉండే బాక్స్ లాగా ఉండే వాటి పేర్లు కొన్ని తెలుసుకుందాం. మీకు తెలిసినవి చెప్పండి. ఏవో చెప్తారు? శ్యామ్ చెప్పు. కిటికీ. వెరీ గుడ్. ఇంకా శరణ్, బుక్కు. వెరీ గుడ్. బుక్ కూడా బాక్స్ లాగానే ఉంటుంది. ఆ బాక్స్. ఓకే. అట్టపెట్టి. ఇంకా బెంచ్. బెంచ్ చెప్పాడు. వెరీ గుడ్. శివబాలాజీ, ఫోటో ఫ్రేమ్. ఫోటో అంట. వెరీ గుడ్, కూర్చో. ఫోన్. వెరీ గుడ్. మొబైల్ ఫోన్ కూడా బాక్స్ లాగానే ఉంటుంది. ఇంకా ఆ విధంగా ఉండే పెద్ద బీరువా. పెద్ద బాక్స్ లాగా ఉండే వాటిని ఏమంటారంటే దీర్ఘ చతురస్రం అంటారు. ఏమంటారు? దీర్ఘ చతురస్రం. పొడవైన బాక్స్ లాగా గీయండి చూద్దాం. మీకు తెలిసిన ఆకారం. పొడవైన బాక్స్, దీర్ఘ చతురస్రాకారం గీయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి వీళ్ళకి. ఇక్కడ కొన్ని కుర్చీలు వరుసగా వేసాము. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు విద్య, కళ్యాణి, పవన్, హరిచరణ్, వైష్ణవి కుర్చీలకి తగలకుండా కింద నుంచి వస్తారు. ఇప్పుడు చూద్దాం. విద్య ఫస్ట్. రామ్మా. విద్య, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకట. ఎవరు వస్తున్నారు? కళ్యాణి. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకట పవన్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ హరిచరణ్. నెక్స్ట్ వెరీ గుడ్. క్లాప్స్. నెక్స్ట్ వైష్ణవి రా. వైష్ణవి. వెరీ గుడ్.